ఏంటో తెలుసా మీకు ఇవాళ ఈజీ రెసిపీ అనమాట. క్రాబ్స్ ఫ్రై. క్రాబ్స్ ముందు మొత్తం క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమాటా, ఎర్రగడ్డ అండ్ పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. చాలా అంటే చాలా ఈజీ. ఇంత ఇంకేం లేదు. ఇది లోపల ఉన్నాయి క్రాబ్స్ చూడండి. కొంచెం వాటర్ వేసి ఈ విధంగా అన్నీ వేసేసేయండి. ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి అండ్ టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఇది ఉడకాలి. కొంచెం నీళ్ళతో బాగా ఉడకాలన్నమాట. తర్వాత మీకు చెప్తాను ఎలా చేయాలనేది. ఫ్రై అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. విషయం మర్చిపోయాను, మీకు ఇది ఫ్రైకి అయితే కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇది నేను ఫ్రై అయిపోతున్నాను. కొంచెం మీకు లూజ్గా సూపుగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. నేను ఫ్రైకి కాబట్టి కొంచెం నీళ్ళు మాత్రమే వేసి ఉడకబెట్టున్నాను. చూసారు కదా. ఇది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది పెద్ద మంటలో ఉడకూడదండి, సిమ్లోనే ఉడకాలి. అది ఒక నోట్ చేసుకోండి పాయింట్. ఎందుకంటే ఎక్కువ ఉడికింది అనుకోండి నీళ్లు బాగా ఆవిరైపోతుంది, లోపల ఉడకదు. అందుకని సిమ్లోనే ఉడకాలి. ఓకేనా. మనం చూస్తాము ఎంతవరకు ఉడికింది. చూసారు కదా, నీళ్ళు కూడా బాగా చిక్కబడ్డాయి. ఈ స్టేజ్లో మనం కొంచెం కొబ్బరి వేస్తాం. కొబ్బరి పొడిది పచ్చి కొబ్బరి ఉంటే నూరు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో బాగా ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం రసం తయారు చేసుకున్నాము. ఇదేంటంటే చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం కలిపి బాగా పిసుకొని పెట్టుకోవాలి. సరే కదా. ముందు ఈ కన్సిస్టెన్సీలు అన్ని టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఉప్పు, పసుపు మొత్తం వేసి బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా చూసారు కదా. దీనిలో చింతపండు పిప్పి తీసేసాను, ఓన్లీ టమాటో మాత్రమే ఉంది. సో దీనిని మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసి పోపు పెట్టుకుంటాము. చూడండి, కొంచెం వేడి నీళ్ళు పోసేసేయండి. ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు నేను చారు మసాలా తయారు చేసుకొని దీన్ని పోపు పెట్టేస్తాను. మూత తీసి వాటర్ అంతా ఎగిరిపోయింది, ఇట్లా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం వేసిన నీళ్ళంతా ఎగిరిపోయి ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మనం ఇట్లా తిప్పి ఈ పక్క కూడా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేస్తాము. ఎలా చేస్తాను చూడండి. అలాగే రసం కూడా మనం పోపు పెట్టేసి దాన్ని తెల్లించుకుంటాము. ఇప్పుడు ఇది ఫ్రై అనమాట. ఫ్రై రసం ఇదే ఇవాళ కాంబినేషను కర్రీస్. ఈ చారు మసాలా, జీలకర్ర, మిరియాలు, కొంచెం తెల్లగడ్డ, కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఇవన్నీ వేయాలి. దాంతోపాటు మనము ఇంగో పొడి కూడా ఒక ప్యాకెట్ వేసేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం. ఇవన్నీ మనం బాగా దంచుకోవాలన్నమాట. ఈ విధంగా కచ్చాపక్కగా మనం ఈ దీంట్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం పోపులో పెట్టేసుకుంటాం అన్నమాట. పోపులో కొంచెం ఫ్రై చేసేసి మనం చారు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కడాయి పెట్టాను. ఇది స్టీల్ కడాయి బాగా. ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం దీంట్లో చారు మసాలా వేసేసి ఫ్రై చేసేసి చారులో పోసేస్తాము. తర్వాత ఇదే కడాయిని మనం ఎండ్రకాయ ఫ్రైని కూడా మనం ఇదే కడాయిలో చేస్తే సరిపోతుంది. ఇది కూడా మనం చేసుకున్నాం మిక్సర్ ఇందులో వేసేస్తాం. మంచి వాసన వస్తుంది. చూసారు కదా. ఇది మంచి వాసన వచ్చిన తర్వాత మనం ఇది తీసుకెళ్ళేసి ఈ రసంలో పోసేస్తాం అన్నమాట. పోసేసి మనం దాన్ని కొంచెం బుడగలు వచ్చే వరకు నిలబెడతాం. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు దీంట్లో వేసేస్తాము. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసేస్తామండి. ఒక చేత్తో వేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక నిమిషం ఉండండి, మొత్తం వేసేస్తాను. చూసాను, తిరగమార్చేసాను. ఆ మిక్సర్ అంతా తిరగమార్చేసేసాను. ఇప్పుడు ఉప్పు, కారం అది చూసుకోండి. తర్వాత మనం ఇందాక మిక్సర్లో ధనియాల పొడి ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని కలిపి పెట్టేసి కొంచెం బుడగలు వచ్చే వరకు మనం దీన్ని తెల్లబెట్టాలండి. అంతే. చూసారు కదా, ఈ కడాయిలో మొత్తం తీసేసి ఇందులో పోసేసాను. ఈ వాటర్ కూడా వేసి పెట్టాను. సో ఈ రసం బుడగలు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే తెల్లారనమాట. చూసారు కదా. టమాటా, చింతపండు, ఎండుమిర్చి ఒకటి, ఉప్పు, పసుపు పొడి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలుపుకోండి. బాగా పిసికేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసి ఆ మిక్సర్లో మనం ఇట్లా పోపు పెట్టేసుకొని బుడగలు వచ్చేసి అయితే సరిపోతుంది. చూస్తాము. కొంచెం బుడగలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రై అయిపోయింది కదండి. ఇందులోనే మనం ఈ క్రాబ్స్ ఫ్రై చేసేస్తాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఫ్రై చేయాలి కదా. సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఎర్రగడ్డ అవి వేసుకుంటాము. ఇప్పుడు ఇది నూనె వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఎర్రగడ్డ కొంచెం ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు కూడా వేసేసుకోండి, ఒక తెల్లగడ్డ వేసుకోండి. ఎంత ఫ్రై అవుతూ ఉంటుంది, సన్న మంటలో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఎండ్రకాయలు క్రాబ్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి కదా, అవి ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాయో చూస్తాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో చూస్తాము. కాలిపోతుంది ఇది. సో దీంతో పెట్టుకొని తీసేసాము. చూడండి, బాగా ఉడికిపోయింది. మనం ఎప్పుడైనా సరే ఎండ్రకాయలు కలిపెట్టుకోవాలి, ఈ విధంగా కుదిలించుకోవాలి. సో మొత్తం మనకి గ్రేవీలాగా అయిపోయింది. చూడండి, ఇంకా దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రై చేసేయడం. మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడం. చూసారు కదా.
మీకు ఇంకొక స్టవ్లో మనం దీనికి మసాలాలు ఏమి లేదు ప్రస్తుతానికి. ఎర్రగడ్డ కొంచెం కరివేపాకు బాగా వాడుకున్న తర్వాత మనం ఆ మిక్సర్ని దీంట్లో వేసేస్తాం. అంతేనండి, ఇదంతా తీసి దీంట్లో వేసాం. మొత్తం మసాలా వరకు వేసేసి మనం ఫ్రై చేసేయాలి. కొంచెం సిమ్లో నీళ్ళంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, ఆ వాటర్ అంతా మనకి వెళ్ళిపోవాలి, ఉండకూడదు. మనం ఫ్రై లాగా చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ అంతా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి అనమాట. చూసారు కదా, బుడగలు వస్తూ ఉన్నాయి. చారు ఎప్పుడు కూడా తెల్లకూడదండి. అట్లా బబుల్స్ వచ్చి ఫుల్గా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆపేయాలి, అప్పుడే చారు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడే బబుల్స్ వస్తూ ఉంది. ఇది ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కొంచెం తగ్గింది, కొంచెం ఉప్పు వేసేస్తాం. పర్ఫెక్ట్గా ఉంది రసము. ఇదేనండి రసము, చింతకాయల ఫ్రై మొత్తం ఒక 40 minutesలో అయిపోయింది. చూసారు కదా, ఇంతే. ఇంకా మనం స్టవ్ కట్టేసేయాలి, ఎక్కువ మనకి అది బాబులు కావు. చూడండి, కట్టేసాను, ఆగిపోయింది. చూసారు కదా, ఇంతవరకే ఉండాలి మనకి ఇది రసము. సో ఇంకొక పొయ్యి మీద మనం ఇది పెట్టున్నాం కదా ఎంతకాయలు. సో ఇది ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీనికి కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఉంది. గరం మసాలా అంటే ఏం లేదు, ధనియాలు, కొంచెం ఇలాచి, లవంగా, పట్ట ఇవన్నీ వేసి మనం లైట్గా ఫ్రై చేసి, ఒక ఎండుమిర్చి అవన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటాము. దాన్ని మనం ఇందులో చల్లుతాము అనమాట. అదేనండి పొడి. చూసారు కదా, తెల్లగడ్డ ఇవన్నీ వేసి మనం పౌడర్ చేసి పెట్టుకుంటాము. దాన్ని కొంచెం చల్లేస్తాం, మంచి వాసన వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా అన్ని డ్రై ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం కొంచెం కలిపి పెట్టేస్తాం. కలిపి పెట్టి ఇంకొంచెం పొడి వేస్తాం, ఎందుకంటే ఇవి తిప్పాలి కదా, వీటిలో కూడా పోవాలి కదా. ఈ సిమ్లోనే ఒకరవ మాడకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం. ఇవాళ మా కర్రీస్ క్రాబ్స్ ఫ్రై అండ్ రసం. ఇంకా ఇవాళ మామిడికాయ సీజనే కాబట్టి పెరుగు, మజ్జిగ కావాలనుకున్నాడు, మజ్జిగ, పెరుగు కావాల్సిన వాళ్ళు మజ్జిగ, పెరుగు వేసుకొని మామిడి పండు నంచుకుంటారు. షుగర్ లేని వాళ్ళైతే, ముఖ్యంగా షుగర్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మామిడి పళ్ళు తినాలి అని కోరుకున్నప్పుడు మీరు అన్నం తినిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ లోపల మధ్యలో మిడిల్లో తొక్కుతోటి మామిడికాయ తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక సుమారైన మామిడికాయ తినొచ్చు. నేను ప్రాక్టికల్గా ప్రతిరోజు నేను చెక్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. నేను నిన్న మార్నింగ్ పెరుగన్నం కొంచెం తిన్నాను, కొంచెం అంటే జస్ట్ అంత, మీకు షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అంత పెరుగన్నం తిన్నాను. ఒక 1/2 hour అయిన తర్వాత ఒక చిన్న మామిడి పండు తిన్నానండి, అంతే. సో నాకు మధ్యాహ్నం నేను జొన్న రొట్టె తిన్నాను, అంతే. ఇవాళ కార్బోహైడ్రేట్స్, మార్నింగ్ తిన్న పెరుగన్నం మాత్రమే. సో నేను ఈవినింగ్ ఏం చేశానంటే, ప్రోటీన్ కోసం చికెన్ తిన్నాను, కొంచెం ఒక 50 grams చికెన్ తిన్నాను. చికెన్ తినిన తర్వాత అంత కార్బోహైడ్రేట్స్కి కొంచెం పల్లీల చట్నీ ఉంటే అంత అన్నం పెట్టుకొని తిన్నాను, అంతేనండి. నిన్న డైట్ నాకు బాగా సరిపోయింది. చికెన్ నెక్స్ట్ తిన్నా కాబట్టి వేడి చేస్తుందనే ఉద్దేశంతో నేను ఒక మజ్జిగ, కొంచెం అందులో ఇది ఉంటుంది సొంటి పొడి, ఎప్పుడో లైట్గా వేసుకొని తాగేశాను. అంటే చికెన్ అది తిన్నాను కదా, వేడి చేస్తుందనే ఉద్దేశంతో. సో తిని పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను షుగర్ చెక్ చేసుకున్నానండి. నాకు ఇంతవరకు ఎప్పుడు 100 below రాలేదండి, నిజంగా చెప్పాలంటే. మామిడికాయ తినిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటని 3 రోజుల నుంచి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. ఇవాళ 99 వచ్చింది నాకు. సో మామిడి పళ్ళు మనం తినొచ్చు, కార్బోహైడ్రేట్స్ తగ్గించి, బిట్వీన్ మీల్స్ టిఫిన్ తర్వాత భోజనానికి మధ్యలో తినొచ్చు అనేది నేను ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చెప్తున్నాను. మామిడి పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా తినండి, అసలే తినకుండా కూడా ఏం ఉండాల్సిన అవసరం లేదు. అదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఎంటకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మధ్యాహ్నానికి లంచ్. ఇంతేనండి, మనం ఎక్కువ మసాలాలు వేసుకొని అది వేస్ట్ చేయకుండా ఈ విధంగా తింటే ఇదేంటంటే ఇది ఫుల్ రిచ్ కాల్షియం. కొలెస్ట్రాల్ లేని వాళ్ళైతే బాగా ఇది రెగ్యులర్గా వాడచ్చు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వీటి తీసుకుంటే మంచిది. ఇది రిచ్ కాల్షియం అండి. డైరెక్ట్ ఇంటేక్, మాత్రల ద్వారా కాకుండా ఈ విధంగా ఫుడ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఫ్రై అయితే చాలా బాగా టేస్ట్గా ఉంది, కూడా సరిపోయింది. ఇదండి ఇవాళ చికెన్ ఫ్రై, సారీ ఇది క్రాబ్స్ ఫ్రై అండ్ రసం. సరిపోతుంది కదా ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ.